వెల్కమ్ టు దీపు చూసిన వ్లాగ్స్. ఈ వ్లాగ్ ఒక ఇద్దరు సిస్టర్స్ నాకు కామెంట్ చేసిర్రు, బట్టలు ఫోల్డ్ చేసేది, బట్టలు చదిరేది వ్లాగ్ చేసి పెట్టండి సిస్టర్ అనేసి ఇద్దరు కామెంట్ చేసిర్రు. వాళ్ళు కామెంట్ చేసినందుకే నేను ఈ వ్లాగ్ చేస్తున్నా. మేము ఊరు వెళ్ళినుండే సమ్మక్క సారక్కకి, అది కూడా వీడియో షూట్ చేసిన, అది కూడా అప్లోడ్ చేస్తా. అసలు అవన్నీ అయిపోయినాకనే ఇది అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు మెసేజ్ చేసిర్రు కదా, ఓకే ఫస్ట్ ఈ వీడియో రిలీజ్ చేస్తున్నా. నేనే చెప్పాను కదా, కొన్ని వీడియోస్లల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి చెప్పండి, నేను అవి చేసి పెడతా అని కొన్ని వీడియోస్లలో నేను చెప్పినప్పుడు చేయాలి కదా, అందుకనేసి స్టార్ట్ చేసినానైతే. బట్టలు ఊరు వెళ్ళినాం కదా, ఊరు వెళ్ళినప్పుడు చాలా బట్టలు అయినాయి అనమాట. అన్నీ వాషింగ్ మిషన్లో వేసిన, 2 రౌండ్లు వేసిన అన్ని బట్టలు. కొన్ని చేతి మీద విండి చేతి మీద విండిన టవల్స్ అన్నీ మడత పెట్టి టవల్స్ అట్లా వేస్తాను నేను. అక్కడ ఒక దండం కట్టుకున్నా, ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అనేసి అట్లా పెడతా. కబోర్డ్లో అస్సలు పెట్టాను టవల్స్. బట్టలన్నీ ఫోల్డ్ చేస్తున్నా. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా అన్నీ ఒకే దగ్గర పెట్టకుండా ఎవరి వాళ్ళకే పెడతాను అనమాట నేను. చిన్నవి కొత్త బట్టలన్నీ ఒక దగ్గర, డైలీ వేర్ టీషర్ట్స్ ఒక దగ్గర, ఫుల్ హ్యాండ్స్ ఉండే టీషర్ట్స్ ఒక దగ్గర, నెక్స్ట్ దీపువి పనికి వెళ్ళేవి ఒక దగ్గర, మళ్ళీ కొత్తవి రెగ్యులర్గా ఇంట్లో వేసుకునేవి అంటే దేని దానికే సపరేట్గా పెట్టేస్తాను అనమాట, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఈ పట్టు చీర మేము సమ్మక్క సారకి వెళ్ళినని చెప్పిన కదా, అక్కడ ఒక పెళ్ళికి కూడా వెళ్ళినుండే, అక్కడ పెళ్ళి దగ్గర కట్టుకున్న ఈ చీర. ఇది లాస్ట్ ఇయర్ అమ్మవారిని పెట్టినుండే ఇంట్లో, వరలక్ష్మి వ్రతం చేసుకున్న అప్పుడు అమ్మవారికి కట్టించిన శారీ అనమాట. ఇది బాగుంది కదా కలర్ కాంబినేషన్, ఇది కట్టుకుంటే కూడా బాగుంటుంది. ఇది కొత్త శారీ. ఈ కొత్త శారీస్ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసి దేని బ్లౌజ్ దాంట్లోనే పెట్టేసి, ఇవి కూడా బీరువాలో పెట్టేస్తాయి. ఇవి బీరువాలో కొత్త బట్టలు బీరువాలో, కొంచెం డైలీ వేర్ అట్లా వేసుకునేవన్నీ ఒక దాంట్లో, కొంచెం సింపుల్గా ఉండే శారీస్ దీపు కొన్ని కొత్త ప్యాంట్లు అవన్నీ ఒక కబోర్డ్లో పెడతాను అనమాట. నాకు బట్టలు స్టోరేజ్ చేసుకోవడానికి ఒక బీరువా 2 కబోర్డ్స్ ఉన్నాయి. వాటిల్లో ఏ దాంట్లో ఏవి పెట్టాలో అట్లా పెట్టేసుకున్నాను అనమాట, నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇట్లాంటి వీడియోస్ తీయాలంటే ఖచ్చితంగా ఒకరి హెల్ప్ కావాలి. బయటికి వెళ్ళినప్పుడు అంటే దీపు ఉంటాడు, ఇద్దరం కలిసి వెళ్తాము, దీపు వీడియోస్ తీస్తాడు, నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇట్లాంటి ఇంట్లో వ్లాగ్స్ చేయాలంటే ఖచ్చితంగా ఒకరి హెల్ప్ ఉండాలి. దీపుని వీడియో తీద్దురా దీపు అంటే, దీపు కొంచెం బిజీగా ఉన్నాడు, నాకు ఓపిక లేదన్నాడు. ఏం చేయాలనేసి సెల్ఫీ స్టిక్ ఉంటే దానికి పెట్టేసి అన్నీ ఫోల్డ్ చేస్తున్నా. ఈలోపు మా జున్ను కూడా వచ్చింది, అమ్మ నేను హెల్ప్ చేస్తా అని చెప్పి కొంచెం జున్ను కూడా హెల్ప్ చేసింది అనమాట. వీడియో షూట్ చేసింది నా కోసం, ఒక్కదాన్నే కష్టపడుతున్నా అని. దీపు తీసినంత ప్రాపర్గా అయితే జున్ను తీయలేదు కదా, వీడియో ఎట్లా కదులుతుంది చూసిరా, ఒకేలాగా పెడితే. నేను సెల్ఫీ స్టిక్ పెట్టుకొని తీసుకుంటే జున్ను అంటే వద్దమ్మా నేను తీస్తా అని చెప్పి ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంది. ఇంకేం అనలేదు, నేను కూడా సరే తీయలే అని చెప్పిన. చూసిరు కదా బట్టలన్నీ ఎట్లా పెడుతున్నాను, దేని దానికి ఎవరివి వాళ్ళకి అన్నీ కలిపాను. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మనం సెల్ఫ్లలో పెట్టేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది, ఈజీగా ఎవరిది వాళ్ళకి పెట్టేయచ్చు. మళ్ళీ సపరేట్ చేయకుండా ఫస్ట్ సపరేట్ చేసుకొని నీట్గా పెట్టుకోవచ్చు. ఫోల్డింగ్స్ అంతా అయిపోయింది, ఫైనల్కి వచ్చేసింది. దీపువి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు విండిన బట్టలలో దీపు బట్టలే ఎక్కువ ఉన్నాయి. ఆడ చూసిరా గమనించిరా, ఇవన్నీ దీపువే, నావి చిన్నవి పిల్లలవి తక్కువ ఉన్నాయి, దీపువే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ బట్టలు ఎక్కువ విండిన దీపు ఈరోజు అంటే దీపు అస్సలు ఒప్పుకోడు, లేదు నావి ఎప్పుడో ఒకరోజు ఎక్కువ ఉంటాయి మీవే ఎక్కువ ఉంటాయి అనేసి అదరగొడతాడు నన్ను. జున్ను హెల్ప్ చేస్తా అమ్మ అంటే నేను ఎప్పుడు వద్దనను, జున్ను కానీ చిన్ను కానీ యూట్యూబ్ కోసం. ఎందుకంటే రేపటి రోజులలో ఇట్లాంటి వాటికి ఎక్కువ ఫ్యూచర్ ఉంది కదా, యూట్యూబ్ ఇన్స్టా వీటి వల్ల చాలామంది చాలా మనీ ఎర్న్ చేస్తున్నాడు కదా, అందుకని ఇట్లాంటి హెల్ప్ చేస్తూ వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటారు, వాళ్ళకు కూడా తెలుస్తుంది అనేసి నేను ఎంకరేజ్ చేస్తాను. ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లలు అసలు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ మస్తు వీడియోస్ చేయడం అట్లాంటివన్నీ బాగా చాలా ఎక్కువైంది కదా. చదువే ఇదే 2 రకాలుగా ఉండాలి కదా, 2 నాలెడ్జ్లు ఉండాలని నేను అనుకుంటా. అందుకే కొన్ని నేను ఎంకరేజ్ చేస్తాను. ఇన్స్టాలో కూడా పిల్లలతో కొన్ని రీల్స్ అవి చేయిస్తా. యూట్యూబ్కి కూడా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది. మా చిన్ను కూడా అప్పుడప్పుడు వీడియో తీస్తుంటాడు. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుకి ఎగ్జాక్ట్గా 348 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతారో ఏమో, నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా. ఒక్కొక్కసారి సబ్స్క్రైబర్స్ ఒకేసారి ఒక్క రోజులోనే 10 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు. ఒక్కొక్కసారి ఒక 1 వీక్ అయినా కూడా ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేరు, అదేందో ఏమో అర్థం కావట్లేదు. వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా.
ఒక్కొక్కసారి వీలు కావట్లేదు నేను బయటికి వెళ్ళడం కానీ కొంచెం హెల్త్ బాగాలేకపోవడం అట్లాంటప్పుడు తప్ప మిగతా డేస్లలో కంపల్సరీ నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. నాకు షార్ట్స్ పెట్టాలా లాంగ్ వీడియోస్ పెట్టాలా అనే కన్ఫ్యూజన్ కూడా ఉంది. నేను ఎప్పుడు షార్ట్స్ వీడియోస్ చేద్దాం అనుకున్న ప్రతిసారి అది లాంగ్ వీడియోనే అవుతుంది. ఈ బట్టలు ఫోల్డ్ చేసి కూడా ఫస్ట్ షార్టే చేసి పెడదాము అనేసి అనుకున్నా. మళ్ళీ అనిపించింది లేదు ఇది సబ్స్క్రైబర్ అడిగారు కదా లాంగ్ వీడియో చేస్తేనే బాగుంటుంది అనేసి మళ్ళీ లాంగ్ వీడియో స్టార్ట్ చేసిన. నేను రిబ్బన్స్ ఫోల్డ్ చేస్తున్నా మా జున్నువి దగ్గర నుంచి చూపిస్తుంది. మా మమ్మీ చిన్నప్పుడు జడేసేటప్పుడు కూడా నేను ఇట్లనే ఫోల్డ్ చేసి పెడుతుండే. నేను సమోసా షేప్లో ఫోల్డ్ చేస్తుండే. అప్పుడు ఇప్పుడు అంటే పని ఉంటుంది కదా ఫాస్ట్గా అయిపోవాలని ఇట్లా రౌండ్గా రోల్ చేసి పరుపు కింద పెట్టేస్తాను. మార్నింగ్ వరకు అవి కొంచెం ఐరన్ అయినట్టు అయిపోతాయి. మళ్ళీ జుట్లు వేసేస్తే మళ్ళీ అవి నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. అయినా సరే అట్లా పెట్టేస్తుంటా. పెట్టినాక పరుపు కింద పెడితే కొంచెం ఆ వెయిట్కి అవి కొంచెం ఐరన్ లాగా అవుతాయి కదా. బట్టలు ఫోల్డ్ చేయడం అయిపోయింది. ఇవి సెల్ఫ్లో బట్టలు అనమాట. ఇట్లా ఉన్నాయి ఇవి మొత్తం గజిబిజి అయినాయి ఊకే తీయడం పెట్టడం వల్ల. ఇప్పుడు ఇవన్నీ తీసేసి నీట్గా మళ్ళీ నీట్గా చదువుదాం అనేసి తీస్తున్నా. అన్నీ ఒకేసారి తీసి గజిబిజి చేయకుండా ఫస్ట్ ఒక్కొక్క సెల్ఫ్ తీయాలి. ఫస్ట్ మా జున్నువి తీస్తున్నా. ఇవి టీషర్ట్స్ ఒక దగ్గర, షార్ట్స్ ఒక దగ్గర, ఫ్రాక్స్ అట్లాంటివి ఒక దగ్గర ఇట్లా పెట్టుకున్నా అనమాట నీట్గా. సెల్ఫ్లోంచి అన్నీ తీసేసి సెల్ఫ్ ఒకసారి నీట్గా తూడ్చేసి ఇవి బట్టల్ని మళ్ళీ నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. ఫ్రాక్స్ ఇవి ఎక్కువ వేసుకోవట్లేదు, ఇప్పుడు సమ్మర్ కదా ఈ ఎండకి అవి కుచ్చుకుంటాయి అని ఏడుస్తుంది. అందుకని అవన్నీ కిందికి పెట్టేస్తా ఫస్ట్. ఇవి ఫ్రాక్స్ అన్నీ ఫస్ట్ కిందికి లైన్గా పెట్టేసిన. నెక్స్ట్ కాటన్వి పెడతా. ఫ్రాక్స్ అన్నీ ఫోల్డింగ్ అయిపోయింది, సెల్ఫ్లో పెట్టేసిన. నెక్స్ట్ షార్ట్స్ అనమాట. ఈ షార్ట్స్లో కూడా లాంగ్ ఉండే షార్ట్స్ ఒక దగ్గర, షార్ట్వి ఉండేవి ఒక దగ్గర. ఈ సమ్మర్కి లాంగ్ వేసుకుంటే పిల్లలకి ఇరిటేషన్ వస్తుంది కదా అందుకని అవి సపరేట్గా ఇవి సపరేట్గా పెడతా. ఫస్ట్ అన్నీ లాంగ్ షార్ట్స్ అన్నీ కిందికి పెట్టేసిన. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్నవి అనమాట. ఇవన్నీ పైకి పెట్టిన, తీసుకొని వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాటన్ ఫ్రాక్స్ ఒక దగ్గర, అవి 2 మిస్ అయినాయి, అవి 2 అక్కడ పెట్టేసిన. నెక్స్ట్ టీషర్ట్స్ అనమాట. ఇంకా టీషర్ట్స్ అన్నీ నీట్గా మళ్ళీ పిచ్చి పిచ్చిగా అయినాయి కదా. ఫోల్డింగ్స్ మాత్రం పోలేదు, ఫోల్డింగ్స్ నీట్గానే ఉన్నాయి కానీ ముందుకు వెనుకకు అయినాయి అనమాట బట్టలన్నీ. ఆ ముందుకు అయినవన్నీ తీసి నీట్గా ఒక్కొక్కటి సమానంగా పెట్టేసుకుంటున్నా టీషర్ట్స్ అన్నీ. ఇక్కడితోటి జున్ను బట్టలు ఫోల్డింగ్ అయిపోయింది. చూసిరా అసలు నేను ఈ బట్టలు సెల్ఫ్లలో బట్టలు మొత్తం ఒక 15-20 మినిట్స్లోనే సదిరేసిన. జున్ను సెల్ఫ్ అయిపోయింది. నెక్స్ట్ దీపు సెల్ఫ్. దీపు బట్టలు కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేసిన. అవన్నీ ప్యాంట్స్ అన్నీ వర్క్ వెళ్ళేటప్పుడు వేసుకునేవి అనమాట. ఈ ప్యాంట్స్ అవన్నీ ఒక దగ్గర పెడతా. అవి కూడా నీట్గా లైన్గా పెట్టేస్తాను అనమాట. చూడడానికి నీట్గా ఉంటుంది. దీనికి డోర్ లేదు కదా అందుకని. కొన్ని ఫోల్డింగ్స్ పోయినాయి అన్నీ తీసి మళ్ళీ నీట్గా ఫోల్డ్ చేసుకుంటా. ఫోల్డింగ్స్ ఉన్నాయి మాత్రం వాటిని ఇప్పి మళ్ళీ మడత పెట్టాను. అన్నీ ఇప్పి మడత పెట్టుకుంటూ కూర్చుంటే చాలా టైం అవుద్ది. ఇంకా వంట చేసే పని, ఇంకా పిల్లలతో చాలా పని ఉంటుంది కదా అందుకని. నెక్స్ట్ టీషర్ట్స్ ఒక దగ్గర, షర్ట్స్ అన్నీ ఒక దగ్గర అట్లా పెడతా. ఇవన్నీ డైలీ వేర్వి, వర్క్ వెళ్ళేటప్పుడు వేసుకునేవి, ఇంట్లో ఉండి వేసుకునేవి. ఇవి కొత్త బట్టలన్నీ పక్కన కబోర్డ్ కనిపిస్తుంది కదా అందులో పెడతా. ఇట్లా టీషర్ట్స్ సపరేట్గా, టీషర్ట్స్ బనీన్లు అన్నీ ఒక దగ్గర, షర్ట్స్ అన్నీ ఒక దగ్గర, ప్యాంట్లు అన్నీ ఒక దగ్గర, అట్లా 3 పార్ట్లుగా డివైడ్ చేసిన అనమాట దీపు బట్టల్ని. చూసిరా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. చూడడానికి నీట్గా ఉంటుంది, ప్లస్ వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అయిపోయింది. టీషర్ట్స్ పెట్టేసిన, ప్యాంట్స్, షర్ట్స్, టీషర్ట్స్, బనీన్స్ అయిపోయింది దీపుది. నెక్స్ట్ ఇంకా చిన్నోడివి తీస్తున్నా. వీడివి చాలా ఉంటాయి బట్టలు. ఆడున్న ఆ ముగ్గురులో వీడివే ఎక్కువ ఉన్నాయి చూడండి. ఎందుకు ఎక్కువ ఉన్నాయి అంటే దీపువి, జున్నువి కొన్ని కబోర్డ్లో పెట్టినా అనమాట కొత్త బట్టలు. వీడివి కొత్తవి, పాతవి అన్నీ ఇక్కడనే పెట్టేస్తున్నా. ఎందుకో ఏమో వీడివి చిన్న ఉంటాయి కదా ఆ బట్టలు, అందుకని బీరువాల కబోర్డ్లో అవి అంత ఏమంటారు ఎక్కువ స్పేస్ వేస్ట్ అయిపోద్ది అనమాట ఈ బట్టల కోసము. వాడివి చిన్న ఉంటాయి కదా, చిన్న ఫోల్డింగ్. కబోర్డ్లో బీరువాలో పెద్దవి పెడితేనే మంచిగా ఉంటుందని చిన్నవన్నీ ఏం చేస్తే కొత్తవన్నీ కిందికి, పాతవి రెగ్యులర్ వేసుకునేవన్నీ పైకి అట్లా పెడతా. అందుకే చిన్న బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి. వీడివి కూడా అంతే. షర్ట్స్ అన్నీ ఒక దగ్గర పెడతా, టీషర్ట్స్ అన్నీ ఒక దగ్గర పెడతా, స్లీవ్లెస్లు అన్నీ ఒక దగ్గర పెడతా. చిన్న బట్టలు కింది సెల్ఫ్లో ఎందుకు పెట్టినా అంటే వాడికి నచ్చిన బట్టలు వాడు వేసుకోవచ్చు, తీసుకొని వాడికి అందేటట్టు ఉండాలనేసి చిన్నవి కింద పెట్టిన, జున్ను మధ్యలో పెట్టిన, దీపు పైన పెట్టిన.
ఇంకా నా బట్టలు పెట్టుకోవడానికి ఆ కబోర్డ్లో ప్లేస్ లేదు, అందుకని అవన్నీ కబోర్డ్లోనే ఉంటాయి పక్కన దాంట్లో. అది ఇంతకుముందు లేదనమాట, ఇది రీసెంట్గా చేసిండు దీపు. అది కూడా వ్లాగ్ చేసి పెట్టిన, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అందులో ఇప్పుడు డోర్స్ ఉన్న దాంట్లో స్పేస్ సరిపోవట్లేదు బట్టలకి, అందుకనేసి ఇది చేయమని చెప్తే దీపు చేసిండు. ఇంతకుముందు వేరేలాగా ఉండేది, దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసిండు అనమాట. రెగ్యులర్ బట్టలు పెట్టడానికి ఇది యూజ్ అవుతుంది. చూసిరు కదా, పెట్టేస్తున్నా టీషర్ట్స్, షార్ట్స్, ప్యాంట్లలో కూడా చిన్నవి ఫుల్ ప్యాంట్లు ఒక దగ్గర పెట్టేస్తా, చిన్న చిన్నవి నెక్కర్లు అట్లాంటివన్నీ పైకి పెట్టేస్తా. నెక్స్ట్ షర్ట్స్ ఏవి ఫోల్డ్స్ తీయట్లేదు నేను, జస్ట్ వాటిని నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ అంతే, ఫోల్డింగ్స్ అన్నీ నీట్గానే ఉన్నాయి, కొంచెం వెనుకకి ముందుకి గజిబిజి అయినాయి, అంతవరకు తీసి నీట్గా పెట్టేస్తున్నా. లాస్ట్కి వచ్చేసింది ఇంకా బట్టలు ఫోల్డ్ చేయడము, సదరడము అంతా. నెక్స్ట్ ఫస్ట్ మడత పెట్టిన కదా, మడత పెట్టిన బట్టలన్నీ ఇట్లా నీట్గా తీసుకెళ్ళి ఆ బట్టల మీద మళ్ళీ పెట్టేస్తాను అనమాట. చూసిరు కదా, ఈజీగా ఉంది. జున్నుకి చిన్నుకి స్కూల్ యూనిఫామ్ ఒక దగ్గర అట్లా పెట్టేసి అక్కడ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. చూసిరా ఇప్పుడు ఎంత నీట్గా కనిపిస్తుందో, ఇంతకు ముందుకు ఇప్పటికి చాలా డిఫరెంట్ ఉంది కదా. అట్లా చేస్తాను అనమాట. ఇంకా ఈ బట్టలన్నీ మళ్ళీ ఎవరి వాళ్ళకి నీట్గా పెట్టేస్తున్నా. ఇద్దరు సిస్టర్స్ అడిగిరని నేను ఇది అంతా వ్లాగ్ షూట్ చేసి పెట్టిన. ఇది అందరికీ నచ్చాలని కూడా ఏం లేదు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి, నచ్చిన వాళ్ళు మాత్రం లైక్ చేయండి వీడియోని. ఇంకా ఎవరికన్నా ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అట్లా మీకు నచ్చిన వీడియోస్ చేసి పెట్టడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. చూసిరా, ఇది కబోర్డ్లో నావి చీరలు, నైటీలు, దీపువి కొన్ని కొత్త బట్టలు, నా చున్నీలు, లెగ్గిన్స్ అట్లా ఉంటాయి అన్నమాట ఇందులో. ఇవి జున్నువి కొత్త బట్టలు, ఇవి కొన్ని బీరువాలో పెట్టేటివి ఉన్నాయి, కొన్ని బీరువాలో పెట్టేయాలి. బట్టల కోసం ఎన్ని సెల్ఫ్లు ఉన్నా, ఎన్ని కబోర్డ్లు ఉన్నా, ఎన్ని బీరువాలు ఉన్నా సరిపోవు. నేను అనుకుంటే ఇన్ని బట్టలు ఉన్నాయి కదా, కొత్త బట్టలు కొనొద్దిగా, ఈ బీరువాల ప్లేస్ సరిపోవట్లేదు అనుకున్నా. కానీ బీరువా ఫుల్ అయిపోయి కబోర్డ్ చేయించుకున్నా. ఈ కబోర్డ్ చేయించుకున్నప్పుడు అనుకున్నా ఇది ఫుల్ అయ్యేంత వరకే ఇంక ఎక్స్ట్రా బట్టలు కొనొద్దు అని. ఇప్పుడు ఇది కూడా ఫుల్ అయిపోయి పక్కన ఇంకోటి చేయించుకున్నా. నెక్స్ట్ అది కూడా ఫుల్ అయితే మళ్ళీ ఇంకోటి చేయించుకుంటానేమో. ఈసారి నేను మళ్ళీ కొత్తది ఏదైనా ఏమంటే మా దీపు నన్ను కొడతాడు అనుకుంటా నాకు తెలిసి. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చూసిరా ఎంత నీట్గా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.